అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఉన్నాను. ఈ వీడియోలో నేను దరిద్రం అయితే చూపించబోతున్నాను. సరే, ఇంకో 5 pesos. ఓకే, 10 pesos అంటే 15 రూపాయలు అయితే ఇచ్చాను. హాయ్. ఇలా వీళ్ళు ఏంటంటే రోడ్ల మీదే అడుగుతూ ఉంటారు, ఆకలి వేస్తుంది ఇదని చెప్పి. ఓకే, బాయ్ బాయ్. ఓకే, 20. బాయ్, థ్యాంక్ యూ. ఆ పేదరికమే ఇంకా వాళ్ళ చేత అలా అడిగిస్తూ ఉంటుంది. బాయ్ సార్. గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పైన్స్ ఎవరైనా టూరిస్టర్లు వస్తే నాలాగా చిల్లర అయితే మీరు పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక దేశంలో పేదరికం ఉందంటే దానికి గల కారణం ఏంటంటే, ఒకటి ప్రభుత్వం, 2 ఆ దేశంలో సరైన చదువు లేకపోవడం, 3వది అధిక పాపులేషన్ వల్ల. ఈ ఫిలిప్పైన్స్ దేశం అనేది చెప్పాలంటే మన ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత ఉండిద్దో అంత ఉంటుంది ఈ ఫిలిప్పైన్స్ దేశం. ఈ మన 2 రాష్ట్రాల్లో కలిపితే 10 కోట్లు 12 కోట్ల మంది జనాభా ఉంటారేమో, కానీ ఇక్కడ ఈ ఒక ఫిలిప్పైన్స్ దేశంలోనే దగ్గర దగ్గర 11,50,00,000 మంది అయితే ఉన్నారు. మరి అంత జనాభా అవసరం అంటారా చెప్పండి? చెప్పాలంటే జనాభా పరంగా చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ. ఇది ఒక్క దేశానికే కాదు, అన్ని దేశాలకే వర్తిస్తుంది. మళ్ళీ మీలో కొంతమంది అనొచ్చు, చైనాలో చూడు అంత పాపులేషన్ ఉంది, మరి చైనాతో పోల్చుకుంటే ఎన్ని పెద్ద దేశాలా అంటే, చైనా ల్యాండ్ పరంగా ఎక్కువ ఉంది. వాళ్ళకున్న పాపులేషన్ని ఆ ప్రభుత్వం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చేసుకుంటుంది. చాలామంది చైనా అంటే బీజింగ్, షాంఘాయి వాటిని అనుకుంటారు. చైనాలో కూడా ఇంకా చాలా దరిద్రం ఉంది. అదంతా ఎవరు చూపించలే ఇప్పుడు దాకా, ఎందుకంటే చైనాలో జరిగే విషయాలు బయట ఎవరికి తెలియదు ఎలా ఉంది ఏంటనేది. మనం చైనా వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. పాపులేషన్ ఎక్కువ ఉంది అంటే వేరే దేశంతో కంపేర్ చేసుకోకూడదు మనం. మరి ఈ దేశంలో పాపులేషన్ ఎక్కువ ఉండి ప్రభుత్వాలు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే వేస్టే కదా. ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్తాను, ఆ బ్యాంక్లో 100 మందికి 2 స్టాఫ్ ఉండాలైతే 100 మందికి ఒకళ్ళే స్టాఫ్ ఉంటున్నారు. మరి అది ఎవరి లోపం? అప్పుడేమవుతుంది, క్యూల్లో ఉంటారు, శుభ్రత ఉండదు. ఇది వచ్చేసి మనీలా రాజధాని. అక్కడ చూడండి నా వెనకమాల ఏ విధంగా ఉందో, ఒక క్యాపిటల్ రాజధాని సిటీలో. ఇంకా రాజధానిలోనే ఈ విధంగా ఉంటే ఇంకా పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్లో మెట్రో ఎలాగో ఇక్కడ కూడా అలాంటిది ఉంది. ఇప్పుడు అసలు సిసలైన దరిద్రం మనం చూడాలంటే ఇక్కడ లిబర్టాడో అని ఒక ఏరియా ఉందంట, స్లమ్ ఏరియా. అక్కడికి వెళ్దాం. చాలామందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, అందుకనే మనం చెప్పేది అర్థం కాకుండా ఉండొచ్చు. హలో హాయ్, హౌ ఆర్ యూ? Thank you so much. Very nice people. Bye bye. Bye bye. Yeah.